తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ 28 బార్లకు దరఖాస్తుల ఆహ్వానానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లకు మహబూబానగర్, నిజామాబాద్, బోధన్, సరూర్ నగర్, జల్పల్లి మున్సిపాలిటీలలో ఒక్కొక్క 2B బార్ల దరఖాస్తులకు నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి జూన్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ చేపనున్నట్లు తెలిపింది. గతంలో 2B బార్లకు పిలిచిన దరఖాస్తులతో బార్ లైసెన్స్ పొంది ఫీజులు చెల్లించకపోవడం, ఇతర కారణాలతో రద్దు చేయబడిన 16 బార్లకు 2B బార్ల లైసెన్స్లు పొంది 90 రోజుల్లో అవసరమైన డాక్యుమెంటేషన్, ఫీజులు చెల్లించకుండా బార్ల నిర్వహణకు ముందుకు రాని 12 బార్లను తిరిగి పునరుద్ధరణ కోసం ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ దరఖాస్తులను ఆహ్వానించినట్లు పేర్కొంది. తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ 28 బార్లకు దరఖాస్తుల ఆహ్వానానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లకు మహబూబ్ నగర్, నిజామాబాద్, బోధన్, సరూర్ నగర్, జల్పల్లి మున్సిపాలిటీల్లో ఒక్కో 2B బార్ల దరఖాస్తులకు నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి జూన్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలిపింది. గతంలో 2B బార్లకు పిలిచిన దరఖాస్తులతో బార్ లైసెన్స్ పొంది ఫీజులు చెల్లించకపోవడం, ఇతర కారణాలతో రద్దు చేయబడిన 16 బార్లకు 2B బార్ల లైసెన్స్ పొంది 90 రోజుల్లో అవసరమైన డాక్యుమెంటేషన్, ఫీజులు చెల్లించకుండా బార్ల నిర్వహణకు ముందుకు రాని 12 బార్లను తిరిగి పునరుద్ధరణ కోసం ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ దరఖాస్తులను ఆహ్వానించినట్లు పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ మరింత సమాచారాన్ని ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 28 బార్ల మంజూరుకు వాటిని నిలుపుదల చేశారు. కొన్ని కారణాల వల్ల తిరస్కరించబడిన బార్లు ఏమైతున్నాయో వాటికి ఎక్సైజ్ శాఖ తాజాగా వాటికి అనుమతులు ఇవ్వడం జరిగింది. ఇవాటి నుంచి జూన్ 6 వరకు దీనికి సంబంధించి దరఖాస్తులు సమర్పించాలని చెప్పి ఎక్సైజ్ అధికారులు వెల్లడించిన పరిస్థితి కనిపించింది. అయితే మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ మీద ఆదాయాన్ని అయితే పెంచుకుంటూ అదేవిధంగా ఇతర ఆదాయ మార్గాలు ఏవైతున్నాయో వాటి అన్నిటిపైన దృష్టి సారించి అదేవిధంగా బార్లు, ఎందుకంటే ఇటీవల వైన్స్ కి సంబంధించినటువంటి ఏదైతే పర్మిట్ రూమ్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఈ బార్ అసోసియేషన్ సంబంధించి ఫిర్యాదులు వెలుగా వస్తుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి తగ్గించాలి, బార్ల సంఖ్య పెంచాలనేటువంటి నిర్ణయం చేస్తున్న డిమాండ్ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇటు ప్రభుత్వంతో పాటు ఇటు ఎక్సైజ్ అధికారులు కూడా పలుమార్లు దీనిపై కసరత్తులు చేశారు, పలు దఫాలుగా చర్చలు కూడా జరిపారు. ఈ నేపథ్యంలోనే కొత్త బార్లకు అనుమతి మంజూరు చేయాలని చెప్పి ఇటు ప్రభుత్వం భావించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా 28 బార్ల మంజూరుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని భావించవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.